హాయ్! హలో! నమస్తే. నేను మీ వేద చక్రవర్తి. ఎక్కడికైతే వచ్చేసామండి. మీకోసం ఒక అద్భుతమైన వీడియోతో అయితే మేము ముందుకొచ్చేసాను. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఈ వీడియో గురించి మీకు చెప్పడానికి. మనమైతే ఇప్పుడు వెళ్ళబోతుందొచ్చేసి ధ్యాన మందిర్. ఎంత బావుందంటే నాకైతే, ఈ ప్లేస్ ఎక్కడుందో మీరైతే కంపల్సరీ గెస్ చేసి కామెంట్ చేయండి. వీడియోలోకైతే ఎళ్ళిపోయే ముందు వీడియోనైతే ఒక్కసారి లైక్ జేసేయండి. ఎంత ఎక్సైటెడ్ అంటే అంత ఎక్సైటెడ్. నేను చూసినప్పుడైతే ఫస్ట్ టైమ్ చూసాను. మీరు గూడా ఇప్పుడు చూస్తున్నారు. ఆ ఎక్సైటింగ్ ప్లేస్ అయితే మీకైతే చాలా బాగా నచ్చుతుందయితే నాకనిపిస్తుంది. చూస్తున్నారు కదా! ధ్యాన మందిర్. ఇక్కడొచ్చేసి బుద్ధుడుంటాడండి. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నాకైతే ఇదొచ్చేసి మన లోకల్ ప్లేసే కానీ నాకైతే అనదర్ స్టేట్‌కెళ్ళిన ఫీలింగ్ అయితే చాలా బాగొచ్చింది. ఎట్లుందంటే మనం ఎక్కడికన్నా గుజరాత్ అక్కడికెళ్తే ఎలా ఉందో అలానే అనిపించింది. కానీ నేనైతే ప్లేస్ అయితే చెప్పను. మీరైతే కామెంట్ చేయండి. లాస్ట్ వరకైతే చూడండి. లాస్ట్‌లో ఈ ప్లేస్ చెప్తాను నేను. మొత్తం పాలరాతితో ప్రతి ఒక్క చిత్రం ఎలా ఉందంటే నీట్‌గా పెయింటింగ్‌తో ఇంత మంచి అక్కడ నేను వెళ్ళాను గదా! వెళ్తే గూడా పెయింటింగ్స్ ఈ పెయింటింగ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. కొంతసేపు నేను చాలా సేపు అక్కడే కూర్చున్నాను. మెడిటేషన్ చేసుకోవడానికి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. దానికోసమే కట్టించారు ఇది మెడిటేషన్ కోసమే. కానీ బుద్ధుడున్న దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందంటే ఏమో అనుకున్నా గానీ నేనైతే రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇక్కడ చేశానండి. ఎంతో బావుంది. నాకైతే నచ్చింది. ఇక్కడొచ్చేసి చిన్నది రథంలాగా, పల్లకిలాగా ఉంది కదా! నాకు దీన్ని చూసినప్పుడు ఏమనిపించిందంటే, కురుక్షేత్రం జరిగినప్పుడు కృష్ణుడు, అర్జునుడు ఉన్న రథం ఎలా ఉందో సేమ్ నాకు చూసినప్పుడు ఆ ఫీలింగ్ అయితే కలిగిందండి. మీకు ఆ ఫీలింగ్ కలిగిందా? కామెంట్ చేయండి. లోపలికెళ్ళేసి చూస్తే ముగ్గురు బుద్ధ విగ్రహాలేనండి. కానీ ఒక విగ్రహం వచ్చేసి మహావీర్, జ్ఞానవీర్, శాంతి స్వరూప్ అనే 3 బుద్ధుని విగ్రహాలు మనకైతే దర్శనమిస్తాయి. పేర్లు ఉన్నాయండి. లోపలికైతే మనం ఇప్పుడు చూస్తున్నాం గదా! మొత్తం పాలరాతి కట్టడమే. ఎంతో మంచి శాంతంగా ఉన్నారు. మనం గూడా అలానే శాంతంగా ఉండాలి. లైఫ్‌లో ఎన్ని టెన్షన్స్ ఒచ్చినా కోపమైతే ఉండొద్దండి జీవితం అయితే. అది కోపమే మనకన్నిటికి అనార్థాలకైతే కారణమవుతుంది. అది రియల్‌లో గూడా జరిగేదే మనం ఎన్నో జూస్తున్నాం. ఎంతో పీస్‌ఫుల్‌గా అయితే ఉండండి. ఈ లోపల మందిరం మొత్తం వెండి తొడుగుతో అయితే మనకు నిర్మించారు. పాలరాతి, వెండితో నిర్మించారు. చాలా బాగా ఉంది. మేమైతే ఒక మంచి ప్లేస్ అయితే విజిట్ చేసి మీ ముందుకు కూడా ఒక మంచి ప్లేస్ అయితే తీసుకొనొచ్చాము. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వెనకలకైతే వెళ్దాం. ఇక్కడైతే బుద్ధుని విగ్రహం మనకు కనిపిస్తుంది. చాలా మంచి చిత్రపటాలైతే ఇక్కడైతే కనిపిస్తున్నాయండి. నేనైతే ఇదుటి వరకు ఎప్పుడైతే చూడలేదు. ఇక్కడే చూసి మంచి ఎక్సైటింగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఎళ్తే మొత్తం మనము చూడ్డానికైతే ఎళ్తున్నాము. ఇది గూడా మొత్తం పాలరాతితో నిర్మాణం అండి. చాలా బాగా కట్టారు. ఇక్కడ కొన్ని మనకు ఫోటోస్ అనేసి కనిపిస్తున్నాయి. ఇక్కడ గూడా ఈ మందిరం యొక్క నమూనా అండి వెండి దాంతో తయారు చేశారు. అలనాటి బుద్ధ ధ్యాన ఫోటోస్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.